నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువ కానున్నది. రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాల్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలోని మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 40 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న భానుడి ప్రతాపంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరుకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల, అదేవిధంగా వనపర్తి జిల్లాలో అయితే మొత్తం కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే దాటింది. అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలలో పాటు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు కూడా ఏదైతే వాళ్ళు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే నారాయణపేట జిల్లాలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే 2 రోజుల క్రితం ప్రకటించింది. అదేవిధంగా ఈ రోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వనపర్తి కావచ్చు, నాగర్ కర్నూలు, అదేవిధంగా మహబూబ్ నగర్, అదేవిధంగా నారాయణపేట ఈ ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించినటువంటి 42 డిగ్రీలకైతే దాటింది. ఈ 42 డిగ్రీలకు దాటంగా ప్రజలైతే ఉదయం 10 గంటల వరకే ఇళ్లకు పరిమితం అవుతుందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా వేసవి కాలానికి సంబంధించినట్టు ప్రభుత్వ అధికారులు కానీ అదేవిధంగా వైద్య అధికారులు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి ఉపాధి హామీలకు వెళ్ళేటటువంటి కూలీలకు కానీ అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు కూడా ఎప్పటికప్పుడు వేసవి పట్ల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉపాధి హామీలకు వెళ్ళేటటువంటి కూలీలకు మాత్రం VRS ప్యాకెట్లు అందజేస్తూ అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అయితే అక్కడక్కడ చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ ఏడాది 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, ఫోర్ సైట్స్ టీవీ, మహబూబ్ నగర్.